అంటున్నావు, ఎనర్జీలో పోతున్నావు. But you say energy, energy, but you are along allergy, allergy. దానివల్ల నీకు ఏం సుఖం చిక్కుతుంది? What happiness you have? ఇదంతా నిరుపయోగమైనటువంటి సంకల్పాలుగా ఉంటాయి. Everything would turn ultimately useless. ప్రియమైన విద్యార్థులారా, Students, ముఖ్యంగా మీరు ప్రేమని మీరు అభివృద్ధి పరచుకోండి. most importantly, develop love. ఏది మీరు చేసుకోవడానికి వీలు లేకపోయినా ప్రేమ సులభంగా చిక్కేటువంటిది మీకు. You may not be able to achieve anything. It's easy to love. చైతన్యుడు చెప్పినట్టుగా, As Chaitanya said, నీ స్వర్గమో నా కైలాసమో నాకు అక్కర్లేదు, I am not bothered of your heaven and paradise. నీ వైకుంఠమో నీ ఇదే నాకు అక్కర్లేదు. I'm not bothered of your Vaikuntha. నాకు కావాల్సింది ప్రేమ రాజ్యమే. What I want is this love. కనుకని ప్రేమ సామ్రాజ్యంలో నాకు ఒక చోటు ఇచ్చేయి. Give me a place in this kingdom of love. అది ఒక్కటి నాకు చాలు. That is enough. అది for me. ఒక్కటి ఉన్న సర్వము అక్కడ నాకు సిద్ధిస్తుంది. With that gives me fulfillment. ప్రేమతో సాధించలేనటువంటిది లోకంలో ఒక్కటి కూడా లేదు. There's nothing that you cannot achieve in this world without love. కనుకనే ప్రేమతో మనం దేన్నైనా మనం సాధించవచ్చు. So you can accomplish anything through love. కనుకనే ఇక్కడ 3 చెప్పాడు తిరిగి. So 3 తేజ దుర్జన సంసర్గం. Run away from bad company. కేవలం దుర్జన సంసర్గం త్యజించినంత మాత్రం చాలదు. బత సాధు సమాగమం, మంచి సంబంధాన్ని పెంచుకోవాలి. It's not enough if you are away from the bad company. You should be in good company. కురు పుణ్య మహోరాత్రం, ఎప్పుడు చూసినా కానీ నీవు మంచి కార్యం చేస్తురా. Do meritorious deeds day in and day అందుకోసం out. మానవుడు పుట్టాడు. Man is born for that. మానవుడు పుట్టిండే తిరిగి సంచరించడానికి కోసం కాదు. Human life is not to spend time for food, raiment and shelter. కానీ తిరిగి సంచరించేటువంటి ఒక ప్రవర్తనలు పశుపక్షి మృగాదులు కూడా ఉన్నాయి. This eating and drinking is equally done మానవుడు by చాలా animals. ఉత్తముడు, Human is noble, పవిత్రుడు, sacred, సార్థకమైనటువంటి వాడు, and he is to be సత్సంగం liberated. కలిగినటువంటి వాడు, And he is one of truth. సద్భావములు చందించేవాడు. He has got good feelings. అటువంటి మానవునికి ఇలాంటి బుద్ధులు రాకూడదు. Such a man should not have such mean thoughts. కనుక ప్రతి మానవుని ఎందుకు ఈ రాక్షస కృత్యములకు దూరం గావించుకుంటూ రావాలి. Therefore one should be away from that wicked thoughts and అప్పుడే feelings. అందరు కూడా దైవ స్వరూపులుగా మారుతారు. Then everyone would be divine. అందరి ఎందుకు కూడా దైవ స్వరూపం ప్రకటిస్తుంది. Divinity manifests in everybody. కనుక ఆ దైవత్వాన్ని ప్రకటించేటువంటి మార్గాన్ని మీరు వెతుక్కొని దాన్ని ప్రకటించుకొని దాన్ని ప్రచారం చేసి మీరు కూడా ఆనందించండి. Let us be in search of that process which would help for the manifestation of the divinity within and share this with the rest of the people మీలో in the ఏమాత్రం neighborhood. ఈ రాక్షస కృత్యాలకు ప్రవేశం ఇవ్వకూడదు. Let there not be any wicked activity, cruel activity in us. కనుకనే సద్భావం పెంచుకోండి, Cultivate good feelings. సత్ప్రవర్తనను ఉంచుకోండి. Develop good ఎవరో conduct.